హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు అందరూ మేము బాగున్నాము. మరి ఈరోజు వీడియో ఏంటంటేనండి, మరి మిద్దె తోటలో కొన్ని ఆకుకూరలు అయితే కోసుకుంటూ మరి చాలా మంది అయితే మొక్కలు చూపించనని అడుగుతున్నారు. అందుకని చెప్పేసి నేనైతే కొన్ని మొక్కలు అయితే చూపిస్తాను మీకు. నేను కూడా కొన్ని ఆకుకూరలు ఇంట్లో కోసుకుంటూ మీకైతే మొక్కలు చూపిస్తాను. చూసేసి కామెంట్ అయితే చేయండి. మరి ఇప్పుడైతే మొక్కలు చూపిస్తాను, చూసేయండి. ఇదిగో చూడండి, గన్నేరు చెట్టు. ఎన్నాళ్ళ నుంచి ఇది గార్డెన్ కానించి 2-3 సంవత్సరాల నుంచి 3-4 సంవత్సరాలు అవుతుందండి చెట్టు పెట్టి. ఎంత చక్కగా పూలు వస్తున్నాయి చూడండి. చాలా మంది పూజలు చేసుకుంటారు కూడా, కోసుకెళ్తా ఉంటారు వచ్చి. మరి చాలా ఉపయోగపడతా ఉన్నాయి పూలు అయితే, ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయండి. మరి ఎంత చక్కగా పూలు వచ్చినాయి చూడండి. తర్వాత ఇగోండి మందార పూలు కూడా ఉన్నాయి. ఇగో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి మళ్ళీని. ఇగోండి చాలా బాగుంది చూడండి, మందార పువ్వు ఎంత బాగుందో. ఇదేమో ఇదండి వాక్కాయల చెట్లు. ఈ ఇంకా కాపు రాలేదండి, మరి ఈ సంవత్సరం వచ్చిద్దని చూస్తూ ఉన్నాను నేనైతే. మరి రావాలి తప్పకుండా. తర్వాత ఇదిగోండి బాడ్బారా చెర్రీస్. ఇప్పుడైతే మళ్ళీ వస్తూ ఉంది. కాపు అయిపోయింది, చాలా క్రాప్ వచ్చేసింది కదా, చాలా వీడియోస్ కూడా చేశాను. అయితే ఇప్పుడైతే మళ్ళీ ఇదిగోండి క్రాప్ అయితే రావడానికి ఫ్లవర్స్ అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇదిగో తర్వాత ఇది చూసారా, స్ట్రాబెర్రీ జామ్ అండి. చాలాసార్లు కూడా వీడియోలో చూపించాను. అయితే పూత నిలబడట్లేదు అన్నాను కదా, మరి ఇది చక్క చూడండి, మరలా పూత అంతా మళ్ళీ వచ్చింది. ఇదంతా పూతేనండి, చూసారా, ఇదంతా పూతేనండి. ఇదిగోండి చూసారా. తర్వాత ఇదిగోండి ఇక్కడైతే కాయలు నిలబడ్డాయి. మరి ఇంకా ఇగో చూసారా, ఇగో కాయలు అయితే వస్తూ ఉన్నాయండి. మరి దేనికైనా కానీ టైం ఉండాలి కదా, టైం వచ్చిన తర్వాత అయ్యే కాస్తాయి. కాయలేదు ఏంటని చెప్పేసి నేను చాలా కంగారు పడ్డాను. కొన్ని కాయలు అయితే వస్తూ ఉన్నాయి. తర్వాత పూత కూడా నిలబడుతుందండి. మరి చాలా బాగుంటాయి కాయలు, పండిన తర్వాత రెడ్గా ఉంటాయి. తర్వాత ఏమో ఇదిగోండి సూర్యనామ చెర్రీ తెచ్చాను కదా, ఇది రిపోర్టేషన్ చేసినప్పుడు కూడా వీడియో పెట్టాను. మరి ఇప్పుడు ఇదైతే ఇది కూడా చక్కగా క్రాప్ రావడానికి పూత అయితే వస్తూ ఉందండి. ఇదిగో తర్వాత ఇదిగోండి హవేలా చెర్రీ అండి. ఇది కూడా తీసుకొచ్చి పెట్టాను. ఇది రిపోర్టేషన్ చేసినప్పుడు మీకు వీడియో పెట్టాను, చూసారు చాలా మంది. దీనికి కూడా ఇగోండి చెర్రీ పళ్ళు అయితే ఇప్పుడు వస్తూ ఉన్నాయండి. ఇగో మన మిద్దె తోటలో మొక్కలన్నీ చాలా బాగా ఫ్రూట్స్ గట్ట అన్ని బాగా వస్తూ ఉన్నాయి. ఇదిగో చూసారా, ఫ్లవర్స్ అయితే గులాబీలు కానీ చామంతి పూలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తూనే ఉన్నాయి, మీకు చూపిస్తూనే ఉన్నాను. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చినాయో. అవన్నీ నాటు గులాబీలు అండి, చెట్టు గులాబీలు. తర్వాత ఇక్కడైతే నారింజ చెట్టు అయితే నారింజ కాయలు కోయిస్తాను మొన్న 2 కాయలు ఉంటే. మళ్ళీ ఇప్పుడైతే ఫ్లవర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇదిగో చెట్టు నిండా పోతానండి. మరి పూతంతా నిలబడి చక్కగా మరి కాయలు అయితే కాయాలి. ఇదిగోండి మందారం, పత్తి మందారం కాసింది, చాలా పూలు పూసినాయి. మళ్ళీ కొమ్మలు కట్ చేసేసాను. మళ్ళీ చిగుర్లు వచ్చేసి ఇగోండి చూసారా ఎలా వస్తున్నాయో. ఇగో పూలు వస్తున్నాయి. ఇది మధ్యాహ్నానికి రెడ్ కలర్లో అయితే వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత ఇగోండి ఆకుకూరలు అయితే ఇక్కడ ఉన్నాయి, కోస్తానండి కూరకి. ఈరోజు ఇంట్లో కూడా కూరకి ఏమీ లేవు. తోటకూరను తర్వాత పొనగంటి ఆకును కోస్తున్నానండి ఈరోజు. తోటకూర పొనగంటి ఆకు కోసి కూర అయితే వండుకుంటాం ఈరోజు ఇంట్లో. ఆర్గానిక్లో పెంచుకొని చక్కగా మేమైతే కోసుకుని వండుకుంటా ఉంటున్నాము. మరి మీరు కూడా చక్కగా పెంచుకోండి, పెంచుకొని ఆర్గానిక్లో చక్కగా కూరలు వండుకొని తినండి. ఇదిగోండి పొనగంటాకు చాలా ఉంది, కోస్తాను. చాలా మంది అడుగుతున్నారు కదా మిద్దె తోటలో మొక్కలన్నీ చూపించండి అంటున్నారు. మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా మా మిద్దె తోటను చూసి కామెంట్ అయితే చేయండి. ఇంకా అక్కడ కోస్తాను, ఇంకా చాలా ఉంది. ఆకుకూరలు ఈరోజు బాగా ఉండాలి, పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది అయితే. టమాటాలు అయితే అయిపోయింది. మొన్నైతే ఆల్రెడీ పచ్చి టమాటాలు కోసి నేనైతే పచ్చడి అయితే రోటి పచ్చడి చేసి వీడియో అయితే పెట్టానండి, తప్పకుండా చూడండి. రోటి పచ్చడి చేశానండి, చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే చాలా బాగున్నాయి.
తర్వాత ఇది వచ్చేసరి అంజూరు చెట్టు మొత్తం కాయలన్నీ అయిపోయినాయి కదా, మళ్ళీ కొత్తగా చూడండి చిగురులు వచ్చేసి ఇవ్వండి మళ్ళీ కాయలు అయితే వచ్చేస్తూ ఉన్నాయండి చెట్టు నిండా. ఎంత క్రాప్ తీసుకున్నామో ఈ చెట్టుకి. ఇదిగోండి మళ్ళీ రెడీ అయిపోతా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక సీజన్ వస్తూ ఉందండి డ్రాగన్ ఫ్రూట్స్కి అయితే. అందుకని చెప్పేసి ఇగో డ్రాగన్ ఫ్రూట్ మొక్కలన్నీ మళ్ళీ చూడండి కొమ్మలు గట్ట ఎలా పెరిగిపోతున్నాయో. ఇక మార్చి కాడి నుంచి మొదలైపోతాయండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే. తర్వాత ఇగోండి మినువులు ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇగోండి మినువులు కూడా వచ్చినాయి ఇగో చెట్లకి. ఇవి కోసుకొని చక్కగా ఉడకేసుకుని తింటే బాగుంటాయి. కొంచెం బీరకాయలు కాస్తున్నాయి, తర్వాత చెరుకులు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి. మన మిద్దె తోటలో చాలా వచ్చేసినాయి ఈ టమాటాలు గట్ట. బీన్స్ ఉన్నాయి. తర్వాత ఇవ్వండి ఇక్కడ కూడా పుదీనా ఉంది. బీర చెట్టు నిండా పాదు నిండా అటు కాయలు వచ్చేసినాయి చూడ టేపుకున్నాయి అన్నీ. కొంత కాకరకాయలు కూడా వచ్చినాయి. తర్వాత ఇదిగోండి మరి ఇందులోకి అయితే నేను ఇక్కడ ఇదిగోండి ఇది ఆకుకూర చూసారా, చుక్కకూర. ఇది కూడా ఆకులు కోసుకుంటున్నాను. మళ్ళీ చుక్కకూర ఆకు విత్తనాలు గట్ట పెట్టాలండి. ఇక మళ్ళీ వేస్తాను. అయిపోయినాయి ఆకుకూరలు అన్నీ. ఇవి వస్తారా ఇక్కడ చూడండి ఎన్ని ఆకుకూరలు ఉన్నాయి వేస్తాను. ఇదిగో తోటకూర, తోటకూర కూడా అక్కడక్కడ ఉంది కోసేసి ఈ ఆకుకూరలన్నీ కలిపి చక్కగా పిల్లలకైతే నేను కూర అయితే వండుతానండి ఈరోజు. చాలా ఫ్రెష్గా తర్వాత ఏ మందులు లేకుండా పెంచుకుని అయితే మేము తింటున్నామండి. ఉల్లిగడ్డ కూడా ఉంది ఇక్కడ. ఇదిగోండి ఉల్లిగడ్డ. ఒక చోట అయితే ఉల్లిపాయలు చక్కగా ఫ్లవర్స్ వచ్చినాయి. అవి కామెంట్లు కూడా పెట్టారు. అట్లా ఏమంటారు నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదని. అంటే అట్లా ఉల్లి పూలు వస్తాయి అంటండి. అవి కూడా చూపిస్తాను మీకు. పచ్చిమిరకాయలు చూడండి చెట్లు ఎన్ని ఉన్నాయో. ఒక క్రాప్ అయిపోయి మళ్ళీ రెండో క్రాప్ వచ్చేసినాయి అన్నీ పచ్చిమిరపకాయలు. ఇగోండి ఇవి కూడా కోసుకుందాం, కూరలో కావాలి కాబట్టి. ఇవి కూడా కోసేసుకుందాము. చాలా బాగా వచ్చినాయి. చెట్టు నిండా కాయలు పచ్చిమిరపకాయలు పోతాయి. ఇవ్వండి కాయలన్నీ అయిపోయినాయి. ఏంటి మల్బరీ ఆకులన్నీ తీసేసాను. మళ్ళీ ఇవి వస్తారా మళ్ళీ చేతనివి మళ్ళీ రెడీ అయిపోయినాయి ఫ్రూట్స్. జాన్ చెట్లు కూడా కాయలన్నీ అయిపోయినాయి. చక్కగా అన్ని ప్రూనింగ్ చేసేసాను. మరలా ఇవి కొమ్మలు గట్ట వస్తూ ఉన్నాయండి. కాయలు కూడా వస్తాయి. ఇది చూడండి ఇక్కడ కూడా ఉంది. పొన్నగంట ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా బాగుంది. లక్కీ కూడా వచ్చేసావమ్మా. అది పడుకొని చూడండి వచ్చి. లక్కీ చాలా మంది పొలాల్లో గట్ట దొరికిద్దండి. నిజంగా పొలాల్లో గట్ట దొరికిద్దండి. తర్వాత గొట్లంట గట్ట ఉంటది. ఎక్కడ దొరికితే అక్కడ కోసుకొచ్చుకుని చక్కగా అయితే వండుకోండి. చాలా ఆకు టేస్టీగా బాగుంటది. తర్వాత కంటి చూపుకి గట్ట చాలా బాగుంటది. పిల్లలకి గట్ట చక్కగా వండి పెట్టండి. ఎక్కువ ఆకుకూరలు ఎక్కువ తింటే మంచిది కదా. అందుకని చెప్పేసి నాకు ఈ ఆకు ఎక్కడ దొరకక చిన్ని కొమ్మ తీసుకొచ్చుకుని పెట్టుకున్నాను. ఆ కొమ్మ నుంచి ఎంత హార్వెస్ట్ అయితే నేను తీసుకుంటున్నానండి. ఇంకా చాలా ఆకు ఉంది, అక్కడక్కడ కోసుకుంటాను. కాకరకాయలు గట్ట ఉన్నాయి ఎన్ని, కానీ కొయ్యట్లేదు. ఇప్పుడు నాకు ఆకుకూర మాత్రమే కావాలి కాబట్టి ఆకుకూర కోసుకుంటూ మీకైతే కొన్ని చెట్లు అయితే చూపించేస్తున్నానండి. ఇదిగో ఇక్కడ కూడా తోటకూర ఉంది. నాకు కావాలన్నప్పుడల్లా కట్ చేసుకుంటున్నానండి. మళ్ళీ ఇది చక్కగా పైకి అయితే వచ్చేస్తూ ఉంటుంది. కావాలన్నప్పుడల్లా ఆకులు కట్ చేసుకుంటున్నాను. తోటకూర చాలా బాగుంటున్నాయండి ఆకుకూరలు అయితే. తర్వాత ఇదిగో చూసారా పచ్చిమిరకాయలు. ఇగోండి ఇక్కడ కూడా ఉన్నాయి బాగా. ఇగో ఎంత పెద్దగా వచ్చినాయి. ఇక్కడ ఆకుకూరలు ఉంది, పొన్నగంట పుదీనా ఉంది. ఇవన్నీ కూడా మనకు కావాలన్నప్పుడల్లా ఎంత కావాలో అంత కోసుకుని అయితే వండుకుంటూ ఉంటున్నాము. ఇదిగోండి ఇక్కడైతే నిమ్మకాయ చూడండి. ఇది ఎంత ఉందో కోసేస్తున్నాను ఇప్పుడు నేను.
గజనిమ్మండి. ఇదిగో చాలా పెద్దగా వచ్చింది. తర్వాత బీరపాదులు చక్కగా కాయలు అయితే మళ్ళీ వస్తూ ఉన్నాయి. ఇదిగోండి ఆకుకూరలు అయితే కోసేసాను. ఇదిగోండి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్లో కూడా ఎంత ఆకు వచ్చిందో చూడండి. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఇక కాస్తాయి కాబట్టి నేను ఇంక మొత్తం ఈ ఆకుకూర అంతా తీసేసి మొత్తం క్లీన్ చేసేస్తానండి. మళ్ళీ మొక్కలు చక్కగా మళ్ళీ క్రాప్కి ఇది అవుతూ ఉంటాయి, రెడీ అవుతాయి. దోసపాదులు కూడా చక్కగా పూలు వచ్చేసి ఉన్నాయి, కాస్తాయి. ఇక అవన్నీ ఫ్లవర్సే దోసపాదులు. తోటకూర అయితే ఇక్కడ చూసారా పూత వచ్చేసింది. ఇలా వదిలేస్తానండి, వదిలేస్తే ఈ విత్తనాలు అయిపోతాయి. తర్వాత తీసి అక్కడక్కడ జల్లితే తోటకూర మొక్కలు అయితే వస్తాయి. ఇదిగోండి ఇప్పుడు చామంతి పూలు కూడా కోసుకోవాలి. నేను చాలాసార్లు కోసేసాను, మళ్ళీ కోస్తాను. చూసారా ఇదిగోండి పుదీనా చక్కగా బాగా వచ్చింది. తర్వాత నేనైతే ఇదిగోండి ఇప్పుడైతే ఆకుకూరలు అయితే కోసుకున్నాను, నాకు కావాల్సినవి కోసుకున్నాను. ఉల్లిపాయలు చూసారా మనం చూపించాను, ఒకళ్ళు కామెంట్ చేశారని చెప్పాను కదా, ఇది ఎంత బాగుందో చూడండి. నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ అండి. ఫస్ట్ టైం ఇది ఇలా మొగ్గల్లాగా వచ్చింది. తర్వాత ఏమో ఇదిగోండి ఇలాగ ఫ్లవర్స్ లాగా చక్కగా చూడండి, చిన్న చిన్న పూలులాగా వచ్చేసింది, ఎంత బాగుందో. తర్వాత 2 గులాబీలు కూడా కోసుకుంటున్నానండి. ఇగో చామంతి పూలు చూడండి ఎంత బాగున్నాయి. ఇగో పూలు కోస్తున్నాను, 2 పూలు కోస్తాను నేనైతే. ఇగో చక్కగా వాసన అయితే భలే వస్తున్నాయి. ఇవి తర్వాత నాటు గులాబీలు అండి, ఇగోండి కోస్తున్నాను. భలే స్మెల్ మాత్రం ఎంత బాగున్నాయి ఈ నాటు గులాబీలు. చూసారు కదండి ఈరోజైతే వీడియో. మరి ఇది ఆకుకూరలు అయితే నాకు కావాల్సినన్ని నాకైతే వచ్చేసినాయి. మరి కోసుకున్నాను. ఇలా మిద్దె తోటలో కొన్ని మొక్కలు పెంచుకుంటా కావాలన్నప్పుడల్లా ఆకుకూరలు, తర్వాత వంకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, బీన్స్ ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటానండి. మరి మీరు కూడా పెంచుకోండి చక్కగా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ అందించండి. బాయ్ అండి.